హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి? సో బెలనైటిస్కి బెలనోపాస్థైటిస్కి ఎలాంటి సిమ్టమ్స్ వేరీ ఉంటాయి, అంటే వేరే వేరేగా ఉంటాయి. ఎలా గుర్తుపట్టాలి మనకు వచ్చింది బెలనైటిసా బెలనోపాస్థైటిస్, అండ్ దీనికి ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకుందాం. సో మామూలుగా అందరికీ తెలిసిందే, డయాబెటీస్ వచ్చింది అంటే మగవారిలో ఉండే అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక, ఈ అంగం పైన చర్మం స్ట్రేటే ఉంటుంది కానీ కిందున్న చర్మం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్ అయిన ఈ పార్ట్నే మనము ఫ్రెన్యులం అని అంటుంటాం అన్నట్టు. సో మనం మగవాళ్ళకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మూత్రం పోసినప్పుడల్లా మూత్రంలో ఉన్న షుగర్స్ కావచ్చు, ఇవన్నీ అటాచ్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ చర్మం అనేది ఇక్కడ ఉన్నది థిక్ అయిపోతుంది. ఎంత థిక్ అంటే మందంగా తయారైపోయి ఎలాస్టిసిటీ, మామూలుగానే అది ఎలాస్టిక్గా ఉంటుంది, బట్ ఆ ఎలాస్టిసిటీ పోతుంది, కొంచెం టైట్ అయిపోతుంది. టైట్ అయిపోవడం వల్ల వాళ్ళు కొంచెం, ఒకవేళ ఇంటర్కోట్ చేసేటప్పుడు కావచ్చు, క్లీన్ చేసుకునేటప్పుడు కావచ్చు, కొంచెం వెనక్కి అనడానికి ట్రై చేస్తే అక్కడక్కడక్కడ క్రాక్స్ ఫామ్ అయిపోతుంటాయి అన్నట్టు, అంటే చిట్లిపోతుంటుంది. ఆ చిట్లిపోయి విపరీతమైన మంట, నొప్పి స్టార్ట్ అవుతుంటుంది. అంతేకాకుండా లోపల మనకి స్మెగ్మా అని చెప్పేసి తయారవుతుంటుంది. ఇది జస్ట్ డెడ్ టిష్యూస్ అన్నట్టు. ఈ డెడ్ టిష్యూ ఏదైతే ఉందో ఈ స్మెగ్మా మనం మంచిగా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. బట్ వీళ్ళకేంటి, ఆ చర్మం టైట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వెనక్కి అనుకోలేరు. వెనక్కి అంటే క్రాక్స్ ఫామ్ అవుతాయి. ఇంకా క్రాక్స్ ఫామ్ అయినని చెప్పి అట్లే వెనక్కి అంటే కనుక 2-3 రోజులు పెయిన్, మంట, విపరీతమైన నొప్పి ఉంటుంది అన్నట్టు. దీనివల్ల వాళ్ళు వెనక్కి అనుకోరు. అనుకోకపోయేసరికి ఈ స్మెగ్మా మామూలుగానే తయారవుతుంటుంది. డయాబెటీస్లో ఇంకొంచెం ఎక్కువ తయారవుతుంది. ఇది కాస్త మెల్లగా తెల్ల జిగురులాగా బయటికి వస్తూ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల ఫౌల్ స్మెల్, వాసన ఉంటుంది. ఒక్కొక్కసారి దురదలు పెడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆ ఏరియా అంతా తేమగా, తడిగా, మాయిస్ట్గా ఉంటుంది అన్నట్టు. దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డయాబెటీస్ పేషెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఈ ఏరియా ఇంకా గందరగోళం స్టార్ట్ అయిపోయి క్రాక్స్ ఫామ్ అయిపోయి తడిగా ఉండి స్మెగ్మా వచ్చే వరకు ఆ ఏరియా ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్లో కాచుకొని కూర్చుంటాయి. ఎప్పుడెప్పుడు దూరదామా లోపలికి, ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అని. వన్స్ ఆ తేమ, ఆ వామ్నెస్, ఆ ఇన్ఫ్లమేషను, ఆ వాపు అంతా చూసే వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అయిపోయి ఆ ఏరియా అంతా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిపోతుంటుంది. తెల్ల కర్డీ టైప్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో దానికి వల్లకే మనము కొన్ని యాంటీ ఫంగల్స్ వాడుతూ ఉంటాం, కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బట్ ఒక్కసారి ఎప్పుడైతే చిట్లిపోయి దగ్గరికి అయిపోయిందో వాళ్ళకి ఎంతో వెడల్పున్న చర్మం కాస్త స్లోగా అటాక్ అయినప్పుడల్లా దగ్గర అయిపోతుంటుంది. కొందరికైతే మొత్తం క్లోజ్ అయిపోయి చివరికి మూత్రం పోసుకునే పరిస్థితి కూడా ఉండదు. మూత్రం పోసినా కానీ మంట విపరీతంగా ఉంటుంది. ఆ మంట వద్దని చెప్పి తుడుచుకోవడమో కడగడానికి ప్రయత్నం చేసి వెనక్కి అంటే కనుక ఇంకా విపరీతమైన మంట అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది బెలనైటిస్ లక్షణాలు అన్నట్టు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బెలనైటిస్ ఏదైతే ఉందో ఓన్లీ ఫోర్ స్కిన్కి మాత్రమే వస్తుంది, అంటే అంగం యొక్క ముందున్న చర్మానికి మాత్రమే వస్తుంది అన్నట్టు. బట్ ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ ఇదంతా ప్రాసెస్ మెల్లగా కింద ఉన్న గ్లాండ్స్కి కూడా అటాచ్ అయిపోతూ ఉంటుంది. అటాచ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ గ్లాండ్స్కి కూడా అటాక్ కావడం వల్ల గ్లాండ్స్ కూడా చిన్న అల్సర్స్ ఫామ్ కావడము, తేమగా అయిపోవడము, ఇట్లాంటి ఏమైనా వరకు ఇక్కడ మెల్లగా ఇక్కడ ఉన్న చర్మము స్లోగా ఇక్కడ అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా అతుక్కొని ఈ గ్లాండ్స్ భాగం కూడా ఇన్ఫెక్ట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. దీన్నే బెలనోపాస్థైటిస్ అంటాం అన్నట్టు. సో బెలనైటిస్ అంటే స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంది, బెలనోపాస్థైటిస్ అయితే లోపల ఉన్న అంగం యొక్క మెయిన్ గ్లాండ్స్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి కండిషన్లు ఏం చేయాలి? చాలామంది మెడికల్గా వాడుతూ ఉంటారు. అండ్ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్, అంటే ఆటోమేటిక్గా అదే తగ్గుతుంది. ఒక వారం మందులు వాడినా వాడకపోయినా తగ్గుతుంది. బట్ తగ్గిన తర్వాత మళ్ళీ 1 month 2 monthsకి మళ్ళీ రీఅటాక్ అవుతూ ఉంటుంది. ఇట్లా రీఅటాక్ అయినప్పుడల్లా క్రాక్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి, ఇంకా టైట్ అయిపోతూ ఉంటుంది చర్మం అనేది. అంత వెడల్పున్న చర్మం కాస్త టైట్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఇక్కడ వరకు చర్మం తీసేసేయాలి. సో అక్కడ వరకు చర్మం తీసే టెక్నిక్ ఏదైతే ఉందో అందరికీ కోత మెథడ్ తెలుసు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే ఉందో, మనం ఇక్కడ వరకు చర్మం తీసేస్తాం కాబట్టి
ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 10 to 15 days ఆర్ 12 daysలో ఆటోమేటిక్గా అవి పడిపోతాయి. ఆ పడిపోయేంత వరకు మాత్రం అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా 1 month వరకు కలవకూడదు. ఈ 2 జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. నేను ఎంత పెయిన్లెస్ ఉన్నా, ఎంత బ్లీడింగ్ లేకున్నా కానీ, అంటే మామూలుగా మనం చెప్తుంటాం కదా పెయిన్లెస్ అని, బ్లీడింగ్ లెస్ అని, వాపు ఉండదని. బట్ డయాబెటీస్లో అంతో ఇంత కొంచెం వాపు అనేది వస్తూ ఉంటుంది. ఈ వాపు ఎప్పుడు వస్తుంది అంటే అంగస్తంభన అయినప్పుడు కానీ, లేకుంటే మీరు సరిగ్గా శుభ్రం క్లీన్ చేసుకోకపోయినా కానీ, పిన్స్ మీద నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. కొందరు ఏం చేస్తారు, నీళ్లు పైనుంచి పోస్తూ ఉంటారు, లేకుంటే జట్టుతో కొడుతూ ఉంటారు. అట్లా కాకుండా చేయితోటి, మేము ఇచ్చిన సోప్ తోటి, మంచి యాంటీబ్యాక్టీరియల్ సోప్ తోటి శుభ్రంగా కడుక్కుంటే కనుక ఎటువంటి పెయిన్ రాదు, ఎటువంటి ఎడిమా వాపు రాదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు అన్నట్టు. బట్ ఎప్పుడైతే ఎరెక్షన్ అయ్యింది అంటే కనుక ఈ పిన్స్ దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే చర్మం దూరం అయిపోతుంది. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వేసినాం, అంగం పెద్దగా అయిందనుకో చిట్లిపోతాయి, దూరం అయిపోతాయి. మళ్ళీ అది హీల్ కావడానికి మళ్ళీ ఒక 5-6 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. బట్ అల్టిమేట్గా హీల్ అవుతుంది. అలాంటి ఏమంటారు, ఇనీషియల్గా ఉండే కాస్మెటిక్ రిజల్ట్స్ ఎప్పటికైనా కాస్మెటిక్ రిజల్ట్స్ మంచిగా వస్తుంది. బట్ డిలే అవుతుంది హీలింగ్ అనేది. కాబట్టి ఈ డయాబెటీస్, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ షుగర్ కంట్రోల్ కావచ్చు, ఫ్రీక్వెంట్ వాష్ కావచ్చు, ఎటువంటి అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ ఆ ఏరియా హైజీనిక్గా పెట్టుకోవాలి. ఈ 4 కనుక చూసుకుంటే కనుక ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, తొందరగా హీల్ అయిపోతుంది. చాలా మందికి ఒక డౌట్ ఏంటి అంటే షుగర్ ఎక్కువ ఉంటే మళ్ళీ హీల్ అవ్వదేమో, షుగర్ ఎక్కువ ఉంటే పుండ్లు హీల్ కావాలని అనుకుంటారు. బట్ ఇక్కడ మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో, మనం కంటిన్యూస్గా పిన్స్ వేస్తున్నాం కాబట్టి ఎటువంటి డిలే ఉండదు హీలింగ్లో. ఎందుకంటే ఎక్కడ రా ఏరియా ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా అతుక్కుపోతుంటాయి అన్నట్టు. అలానే షుగర్ కంట్రోల్ పెట్టుకోవద్దని కాదు, 100% షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. సో ఎవరికైనా ఈ ఇష్యూస్ ఉంటే కనుక, నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. మనం స్టెప్లర్ చేయడం వల్ల దీన్ని జస్ట్ 5 minutesలో సర్జరీ అయిపోతుంది, 30 minutesలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.